హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీకు ఈరోజు కొత్త రీడింగ్ చేయబోతున్నాను. ఇది ఏంటంటే మీ పర్సన్తో మీకు యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా, ఇది మన క్వశ్చను. సో అలాగే వాళ్ళ 3D మెసేజెస్, సారీ 5D మెసేజెస్ కూడా చూద్దాము. అంటే వాళ్ళు మీతో చెప్పలేని మాటలు, వాళ్ళ మనసులో ఉండే మాటలు కూడా ఆ మెసేజెస్ కూడా చెక్ చేద్దాము. నేను యూనియన్ అని ఎందుకు అంటున్నానంటే కొంతమందికి క్రష్ అయి ఉండొచ్చు, లవర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇంతవరకు యూనియన్ జరగలేదు. సో అందుకని యూనియన్ ఉందా. రీయూనియన్ ఎందుకు అంటున్నానంటే ఒకవేళ వైఫ్ హస్బెండ్ విడిపోయి ఉంటే, ఒక లవర్స్ విడిపోయి ఉంటే, సో వాళ్ళ కోసమని రీయూనియన్ అంటున్నాను అనమాట. ఓకే. సో ఇది అల్టిమేట్గా ఏంటి జరగబోతుంది ఫ్యూచర్లో, ఈ కనెక్షన్ విషయంలో ఏం జరుగుతుంది, దీని అవుట్కమ్ ఏంటి. సో ఇలాగా మనం ఈరోజు రీడింగ్ చేద్దాం అనమాట. సో ఇది చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, మేడం మా పర్సన్తో మేము కలుస్తామా కలవమా, మళ్ళా మేమిద్దరం కలిసి ఉంటామా లేదా, ఇలాగ అడుగుతున్నారనమాట. దానికోసమని రీడింగ్ చేస్తున్నాను. నేను సాయిబాబా మెసేజెస్ కూడా తీస్తాను. సో అదనమాట. ఇది జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంత వరకు మ్యాచ్ అవుతుందో ఆ మెసేజెస్ మాత్రమే తీసుకోండి, మిగతావన్నీ వేరే వాళ్ళకని అర్థం అనమాట. చాలామంది చూస్తుంటారు కదా. సో మీకు ఇంకా డీటెయిల్గా రీడింగ్ కావాలంటే, నా పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందన్నమాట. సో మీరు అక్కడ నంబర్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. ఫ్రీ రీడింగ్స్ అంటే ఉండవండి, ప్లీజ్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫ్రీ రీడింగ్స్ అనేది ఉండదు. చాలామంది నాకు ఫ్రీ రీడింగ్ అడగడము, గబుక్కన కాల్ చేయడము ఎప్పుడు పడితే అప్పుడు. సో అలాగ అవ్వదండి. సో మీరు అపాయింట్మెంట్ తీసుకుంటేనే మీకు రీడింగ్ ఇవ్వబడుతుంది. టైం స్లాట్ ఉంటేనే నేను ఇస్తాను, లేదంటే నేను ఇవ్వలేను. చాలామంది మీకు డీటెయిల్స్ ఇవ్వడం సేఫేనా కాదా అంటే నేను ఒకటే మాట చెప్తానండి, మీరు ఏ టారో రీడర్ దగ్గరికైనా వెళ్ళండి, లేదంటే ఏ ఆస్ట్రాలజర్ దగ్గరికైనా వెళ్ళండి. మీ డీటెయిల్స్ లేకుండా ఎవరూ రీడింగ్ చేయరండి. మరి అలాంటప్పుడు మీరు అడగకూడదు కదా పర్సనల్ రీడింగ్. సో మీరు డీటెయిల్స్ ఇవ్వను నాకు రీడింగ్ చెప్పు అంటే అది ఎట్లా అవుతుందండి. సో కొంతమంది ఈ విధంగా కూడా ప్లే చేస్తున్నారు. సో దయచేసి ఆ విధంగా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వద్దండి. మీరు డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను అంటేనే నేను మీకు రీడింగ్ చేస్తాను. సో పర్సనల్ రీడింగ్ చేయాలంటే కనీసం ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి ఫోటోలు కూడా ఇవ్వరంట. లేదంటే మీరు నా ఎదురుగుంటా కూర్చుంటే నేను రీడింగ్ చేస్తాను. నేను ఎక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు, మరి ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయి. కనీసం ఇప్పుడు జనరల్ రీడింగ్ అంటే అందరికీ టుగెదర్గా చేసేస్తాం కాబట్టి అది జనరల్ రీడింగ్. పర్సనల్గా మీకోసం మీకు రీడింగ్ కావాలన్నప్పుడు కనీసం మినిమం డీటెయిల్స్ అన్న ఇవ్వాలి కదా. సో మీరు అలా చేయగలిగితేనే కాంటాక్ట్ అవ్వండి. సో మిగతా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వనవసరం లేదు. పర్సనల్ రీడింగ్లు కూడా నాకు టైం ఉంటేనే నేను చేస్తాను, అలాగుంటేనే నేను డబ్బులు తీసుకుంటాను. లేదంటే నేను వాళ్ళకి ముందే చెప్పేస్తాను, అమ్మ నాకు టైం లేదు నేను చేయను, అంతే. ఓకేనా. సో అది ఇంకా మనం డైరెక్ట్గా రీడింగ్లోకి వెళ్ళిపోదాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పర్సన్తో, వాళ్ళ మనసులో ఉండే వ్యక్తితో వాళ్ళకి యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా. మీ పర్సన్ యొక్క పేరు 3 సార్లు మీరు మనసులో తలుచుకోండి. సో అప్పుడు మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది. ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో వాళ్ళకి రీయూనియన్ కానీ యూనియన్ కానీ జరుగుతుందా. 2 ఆఫ్ విజ్డమ్, 4 of wisdom, Knight of Charishma, King of Strength. ఓకే, అన్నీ మంచి కార్డ్స్ వచ్చినాయండి. డెత్,
బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి డెత్ అనమాట. సో మీ పర్సన్ యొక్క రాశులు చెప్తాను. వాళ్ళ రాశులు వచ్చి వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మళ్ళా టారస్, విర్గో, కేప్రికాన్, మకర రాశి, మళ్ళా ఇంకా క్యాన్సర్. ఓకే, క్యాన్సర్ అండ్ పైసిస్. క్యాన్సర్ అంటే కర్కాటక రాశి, పైసిస్ అంటే మీన రాశి. అది కాకుండా ఇంకా చాలా కొంచెం మందికి ఏరీస్, లియో, సాజిటేరియస్ కూడా అయ్యుండొచ్చు. మేషం, ధనస్సు అండ్ సింహరాశి. ఓకే, ఈ రాశులు అయితే నాకు కనిపిస్తున్నాయి మీ పర్సన్వి. సో ఈ కనెక్షన్ ఏమిటంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈ కనెక్షన్ ఆల్రెడీ ఒక డెడ్ అయిపోయింది, అంటే ఎండ్ అయిపోయింది అనమాట. ఈ కనెక్షన్కి ఏ ఫ్యూచరు లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి మిమ్మల్ని వదిలేశారనమాట. అంటే వదిలేయటం అని కానీ, లేదంటే మీతో మాట్లాడటం ఆపేయటం కానీ, గోస్ట్ చేయటం కానీ, మిమ్మల్ని బ్లాక్ చేయటం కానీ. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అనుకున్నారనమాట ఈ కనెక్షన్ ఎప్పటికైనా డేంజరు, వాళ్ళకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఒక భయము, దానివల్ల మిమ్మల్ని అంటే నిప్పుతో చెలగాటం అన్నట్టుగా అయిపోయిందనమాట వాళ్ళకి ఆ ఫీలింగు. ఎందుకంటే మీరు చాలా ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ పర్సనాలిటీగా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీలోని ఉండే కాన్ఫిడెన్స్ కానీ, అందం కానీ, లేకపోతే ధైర్యం కానీ, అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు భయపడుతున్నారనమాట. ఈ పర్సన్తో నాకు ఎప్పటికైనా డేంజరే, నేను ఒకవేళ కలిసి ఉంటే కలిసే అవకాశం లేదు, కలిస్తే కూడా ఏంటి ఫ్యూచర్ అనేది వాళ్ళకి కనిపించట్లేదు. అంటే ఇక్కడ తేడా ఉండొచ్చండి, కాస్ట్ కానీ, ఏజ్ కానీ, కల్చర్ కానీ, లేదంటే మీ కలర్ కానీ, హైట్ కానీ, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది. లేదంటే ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్మ్యారీడ్, లేదంటే ఇద్దరు మ్యారీడ్, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయి ఉండొచ్చు. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే భయపడుతున్నారనమాట ఈ కనెక్షన్కి, ఏ ఫ్యూచరు లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ మెల్లిమెల్లిగా వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి అనమాట. ఈ మధ్యకాలంలో ఏం చెప్పచ్చు అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఈ కనెక్షన్లో. కొంచెం కొంచెంగా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 2 ఆఫ్ విజ్డమ్, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఒక డివైన్ పార్ట్నర్గా, ఒక సోల్మేట్గా భావిస్తున్నారు. మీరిద్దరూ కలిసి ఒకరినొకరు అంటే లవ్ ఎక్స్చేంజ్ చేసుకోవటం కానీ, సో వాళ్ళు ఒక మిమ్మల్ని పర్ఫెక్ట్ పార్ట్నర్గా చూస్తున్నారనమాట. సో వీళ్ళకి ఏంటంటే మీరు కామెంట్లో పెట్టండి, వీళ్ళకి ఒక రకమైన సరదా అనమాట మిమ్మల్ని టీజ్ చేయడము, మిమ్మల్ని ఏడిపించడము, సర్కాస్టిక్గా మాట్లాడటము, జోక్స్ వేయటం మీ పైన. సో అలాంటప్పుడు మీరు కోపం వస్తే వాళ్ళకి అదొక సరదా అనమాట, ఆట పట్టించడం అన్నట్టుగా. సో వాళ్ళకి ఎంతసేపు మీతో టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడు మీతోనే ఉండాలి అన్నట్టుగా వాళ్ళకి ఒక కోరిక అనమాట. మీరు అంటే అల్టిమేట్ హ్యాపీనెస్ మీ దగ్గరే వస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో దానివల్ల వాళ్ళు చాలా చాలా విషయాల్లో అడ్జస్ట్ అవుదాము అనుకుంటున్నారనమాట. అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, ఒకవేళ మీకు ఏదైనా తేడాలు ఉంటే కూడా, సో వీళ్ళు అడ్జస్ట్ అవుదాము అన్నట్టుగా ప్రస్తుతానికైతే డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్లో అయితే వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, నో అని చెప్పేసి ఉండొచ్చు. మీకు ఫోన్ చేసి లేదు మన కనెక్షన్ వర్కౌట్ అవ్వదు, ఇంకా నన్ను మర్చిపో, మన కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇంకా మన ఇద్దరం మాట్లాడుకోవద్దు అన్నట్టుగా చెప్పిండొచ్చు. లేదంటే ఏమీ చెప్పకుండా గోస్ట్ చేసి ఉండొచ్చు, బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. సెల్ఫ్ సాబిటైజ్ అంటారు కదా. సో వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే కంట్రోల్ చేసుకొని వాళ్ళు మీకు ఏమీ చెప్పకుండా మిమ్మల్ని ఒక డార్క్ ఎనర్జీలో పెట్టేశారనమాట. సో దానివల్ల మీరు చాలా టారో రీడర్స్ని అప్రోచ్ అయి ఉండొచ్చు, టారో రీడింగ్స్ తీసుకుండొచ్చు, జాతకాలు చూపించుండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు మీరు. ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు చెప్పట్లేదు అనమాట. చాలా కంట్రోలింగ్ పర్సన్ ఈ పర్సన్. అండ్ ప్లస్ స్లో మూవింగ్ అనమాట. వాళ్ళకి మైండ్లో
చాలా భయాలనమాట. అంటే ముందుకు ముందే వాళ్ళు అన్నిటికీ భయపడిపోతారు. నో, నో, నో ఇది ఇలా కాదు అలాగా. సో, వాళ్ళకి ముందే భయమనమాట. ఏదైనా ఒక స్టెప్ వేద్దామంటే కూడా. సో, దానివల్ల వాళ్ళు ఏది డెసిషన్ తీసుకోవాలంటే చాలా టైం తీసుకుంటారు. ఒక డెసిషన్ తీసుకోవాలంటే. సో, దానికోసం అని చెప్పేసి వాళ్ళు మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా మీ దగ్గరికైతే ఒక స్టెప్ బై స్టెప్ వేసుకొనొస్తున్నారనమాట. ఒక స్టెప్ ముందుకు వేస్తే 10 స్టెప్స్ వెనక్కేసి, ఆలోచించి విపరీతమైన ఓవర్ థింకింగ్ అనమాట వీళ్ళు. అంటే ఈ కనెక్షన్ గురించి ఏంటి ఈ కనెక్షను నిజంగా వర్కౌట్ అవుతుందా? మళ్ళా ఈ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? ఎందుకంటే ఈ పర్సన్‌కి పాస్ట్‌లో ఏదో ఒక రిలేషన్‌షిప్ ఉండి దెబ్బతిన్నారు వీళ్ళు. సో, దానివల్ల వాళ్ళకి ఆ భయం ఉందనమాట. మళ్ళా ఈ పర్సన్ నాతో యూనియన్‌లోకొచ్చి మళ్ళా నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళా నా పరిస్థితి ఏంటి? నేను తట్టుకోగలనా ఆ బాధని? అన్నట్టుగా వాళ్ళు ఆహ్, చాలా మదన పడుతున్నారనమాట. తనలో తను ఆలోచించుకుంటున్నారు. ప్లస్ ఈ పర్సన్ ఏమో హ్మ్ మీ పట్ల చాలా ప్యాషనేట్‌గా అయితే ఉన్నారండి. విపరీతమైన అట్రాక్షను, కోరిక, ఒక మెచ్యూర్డ్ లవ్ అనమాట. ఇదేమీ ఒక చైల్డిష్ లవ్ కాదు. ఈ పర్సను మీరు కూడా మీరేమో క్వీన్ ఆఫ్ చరిష్మా, మీ పర్సన్ ఏమో కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో టైపు. మీరెలాగంటే ఒక స్టేబుల్ పర్సనాలిటీ, మీకు అన్నీ ఉన్నాయి. అంటే నిండుకుండ తొణకదు అన్న టైప్‌లో మీరనమాట. మీకు అన్నీ ఉన్నాయి. అందము, డబ్బు లేతే కాన్ఫిడెన్స్ ఏమున్నా లేకపోయినా కాన్ఫిడెన్స్ ఉంటే చాలండి. ఆ ధైర్యం ఉంటే చాలనమాట. సో, మీకు అది ఒక ఫ్యామిలీని నడిపేంత ధైర్యం ఉంది మీకు. కానీ ఒకరు మాత్రం ఇక్కడ ఒకరు సింగిల్ కనిపిస్తా ఉన్నారు. మీరు చెప్పండి నాకు. ఫీమేల్ వచ్చి మ్యారీడ్ అనిపిస్తా ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. వాళ్ళకా ఒక బాబు కూడా ఉండిండొచ్చు. ఒక కొడుకు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంటే ఫ్యామిలీ అందరూ ఉన్నట్టు వాళ్ళు ఒక పర్ఫెక్ట్ గృహిణి అనమాట. ఒక భార్య అన్నట్టు. మేల్ పర్సన్ వచ్చి సింగిల్‌గా ఉన్నారు. వాళ్ళు అంటే ఎంతోమంది వాళ్ళని ఆహ్, అంట్ అప్రోచ్ అవుతున్నారు. ఎంతోమంది వాళ్ళని ప్రపోజ్ చేస్తున్నారు. ఎంతోమంది వాళ్ళని వెంట పడుతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఎందుకో మీరే నచ్చారనమాట. సో, మీతోనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది అని వాళ్ళ ఫీలింగు. ఆహ్ ఇంకా మళ్ళా అది కాకుండా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. మీరు ఒక సింగిల్ మదర్ అయ్యుండొచ్చు. సింగిల్ పేరెంట్ అయ్యుండొచ్చు. ప్లస్ మీకు బాధ్యతలు ఎక్కువుండొచ్చు. ఇంట్లో మీరే పెద్ద కొడుకు, పెద్ద కూతురు అయ్యుండొచ్చు. లేకపోతే అటు ఒకవేళ మీకు పెళ్లి కాకపోతే గనక మీరు ఇంటికి పెద్ద కొడుకు గాని, పెద్ద కూతురు గాని అవ్వచ్చు. సో, మొత్తం ఇంటి బాధ్యత అంతా మీకే. మీరే డబ్బులు అరేంజ్ చేయడం గాని, ఎర్న్ చేయడం గాని అలాగా మొత్తం బాధ్యత అంతా మీ పైనుంది. సో, మీరు ఈ బాధ్యతలన్నీ తీసుకునే మనిషి వస్తే బాగుండును నా లైఫ్‌లో కానీ మీరనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏమంటే ఆహ్, తీసుకోవడానికి ఓకే. ఎందుకంటే ఇది మెచ్యూర్డ్ లవ్. వాళ్ళదేమి చైల్డిష్ లవ్ కాదు. తీసుకోవడానికి ఓకే. కానీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా గొడవలొచ్చి మళ్ళా విడిపోతే మళ్ళా ఆహ్, ఎలాగా అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. వీళ్ళకి ఆ భయముంది. ఎందుకంటే వాళ్ళ పాస్ట్‌లో ఏదో జరిగింది. ఈ పర్సన్ కొంతమందికి డివోర్స్డ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చండి. లేదంటే సెపరేట్ అయ్యుండొచ్చు. డివోర్స్ నడుస్తా ఉండొచ్చు. సో, ఇలాగ ఎందుకంటే ఇద్దరి ఎనర్జీ నాకు మెచ్యూర్డ్ ఎనర్జీ కనిపిస్తాంది. ఓకే. సో, ఒకవేళ మీరు మ్యారీడ్ కాకపోతేను గూడా మీరిద్దరు లేట్ మ్యారేజ్ అనుకోవచ్చు. 30+ వాళ్ళు రీడింగ్ చూస్తున్నారన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చైల్డిష్ ఎనర్జీ అయితే నాకు కనిపించట్లేదు. ఇంకా చూద్దాము. ఈ పర్సన్‌తో మీకు యూనియన్ గాని, రీయూనియన్ గాని ఉందా? ఈ పర్సన్‌తో మీకు యూనియన్ గాని, రీయూనియన్ గాని జరుగుతుందా? చూసారా? పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌తో మీకు యూనియన్ గాని, రీయూనియన్ గాని ఉందా? హై ప్రీస్టెస్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ప్లీజ్ మాకొక ఆన్సర్ చెప్పండి. 3 ఆఫ్ వాండ్స్, ద ఎంపరర్, ద ఫూల్. ఓకే. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి 4 ఆఫ్ వాండ్స్ ఉందన్నమాట. సో, ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి. ఇది 4 ఆఫ్ వాండ్స్ అనేది ఒక స్టెబిలిటీ అనమాట.
ఈ కనెక్షన్‌లో స్టెబిలిటీ అది మ్యారేజ్ కార్డ్ అంటారు, ట్విన్ ఫ్లేమ్ కార్డ్ అంటారు. సో, ఇది ఓవరాల్‌గా చెప్పాలంటే యెస్ అని అర్థం అనమాట. అంటే మీకు రీయూనియన్ జరుగుతుంది అన్నట్టుగా మనకి కార్డ్స్ చెప్తున్నాయి. మీకు ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. మీరు స్టేబుల్ రిలేషన్‌షిప్ మీరిద్దరూ కలిసి ఉంటారు. ఒక అంటే కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. ఇన్ ఫ్యూచర్ మాట చెప్తున్నాను. ఇప్పుడు కాదు నేను చెప్పేది. సో, మీరు ఒక కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. ఒక స్టెబిలిటీ అయితే వస్తుంది. ఒక సెలబ్రేషన్ అయితే వస్తుంది మీకు. ఈ పర్సన్ కొంతమందికైతే ఈ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అయ్యుండొచ్చండి. ఒక 4-5 ఇయర్స్ మీకన్నా చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. సో, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారనమాట. ఈ కనెక్షన్‌ని ప్రపంచం ఒప్పుకుంటుందా లేదా? ఇక్కడ మీరు గమనించారంటే 2, 3, 4 అనేది సీక్వెన్స్‌లో ఉన్నాయన్నమాట. అంటే మీ కనెక్షన్ అనేది ప్రోగ్రెస్ దినదినాభివృద్ధి చెందుతుందన్నమాట. సో, ఈ పర్సన్ ఏంటంటే మీకు వద్దాము, ప్రపోజ్ చేద్దాము చూసారా? ఈ పేజ్ ఆఫ్ కప్స్ మీకు ఫస్ట్ వాళ్ళు అనుకునేదేమంటే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి. మీతో మాట్లాడాలి. మీతో ఒక ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయాలి. తర్వాత మీకు ప్రపోజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్రేమను మీకు ఇంతవరకు వాళ్ళు చెప్పలేదన్నమాట. చాలామందికి వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు తెలీదు. మీకు చెప్పలేదు. సో, ఇప్పుడేమనుకుంటున్నారంటే నా ఫీలింగ్స్ అన్నీ నేను ఈ పర్సన్‌కి వ్యక్తం చేయాలి. ఎందుకు వాళ్ళు ఇప్పుడే ఎందుకొస్తున్నారు మీరు అడగొచ్చు. ఏం మేడం మీరెప్పుడు చెప్తారో కానీ ఏమీ రావట్లేదు, రీయూనియన్ జరగట్లేదు అంటే ఇది ఈ రీడింగ్ అనేది ఒక డెమో మాత్రమే అన్నట్టుగా. అంటే ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. సో, మీ పర్సనల్‌గా మీ లైఫ్ సిట్యుయేషన్‌లో మీకేం జరుగుతుంది అనేది అది పర్సనల్ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. అంతేగాని ఇది చూసిన 6,000 మంది లేదా 10,000 మంది అందరికీ రీయూనియన్‌లు జరిగిపోతాయా అంటే అది జరగదు. సో, మీకు ఎంత మట్టుకు రెజొనేట్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని మేనిఫెస్ట్ చేసుకొని, క్లెయిమ్ చేసుకొని, లేదు పాజిటివ్‌గా ఉంటాను అనుకుంటే గనక ఖచ్చితంగా జరుగుతుంది. సో, వాళ్ళిప్పుడే ఎందుకొస్తున్నారంటే, మీరు చాలా అట్రాక్టివ్‌గా, అందంగా తయారయ్యారన్నమాట ఈ మధ్యలో. మిమ్మల్ని చాలామంది అప్రోచ్ చేస్తున్నారు. అసలు మీ పైన ఒకళ్ళు కాదు చాలామంది క్రష్ ఉంది. అది వాళ్ళు గమనిస్తున్నారు. మిమ్మల్ని చాలామంది ఇష్టపడుతున్నారు. చాలామంది మీతో కలవాలని కోరుకుంటున్నారు. సో, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీరు చాలా అందంగా తయారవ్వటం గానీ, లేదంటే మీరు ఒక సన్నబడ్డం గానీ, లేదంటే కొంచెం లావు అవ్వటం గానీ, లేదంటే తెల్లగా అవ్వటం గానీ, లేదా హెయిర్ స్టైల్ మార్చడం ఏదో ఒక మీలో మీరైతే ఇంప్రూవ్‌మెంట్ అయితే చేసుకున్నారు. సో, దానికని వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అన్నట్టుగాను చూస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగు. ఎందుకంటే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేసి మీరు ఒప్పేసుకుంటే ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదా! ఇంక వాళ్ళు మిమ్మల్ని కలిసే అవకాశం ఉండదు. సో, దానికోసమని వాళ్ళిప్పుడు తొందరపడుతున్నారు. మీతో ఎలాగైనా రావాలి అని చెప్పేసేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్ నేమ్ వచ్చి ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, జే అవ్వచ్చు, ఎం అవ్వచ్చు, కే అవ్వచ్చు, టీ మళ్ళా ఎక్స్ అవ్వచ్చు. ఈ పర్సన్ మీ ఎక్స్ పార్ట్నర్ కూడా అయ్యుండొచ్చు. సో, వీళ్ళు మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ చేయాలనేసి చూస్తున్నారనమాట. ప్లస్ వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి ఇది డిస్టెన్స్ ఉందండి. అది లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, లేదా ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీలో ఉండొచ్చు, లేదా సేమ్ సిటీలో ఉంటే కూడా మీరు కలవడానికి అవ్వకపోవచ్చు. దూరంగా ఉండిండొచ్చు. సో, దానికని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారనమాట. సరైన టైంకి మిమ్మల్ని అప్రోచ్ అవుదాము. ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన భయముంది. ఈ పర్సన్ మీకు ఒక బాస్ కూడా అయ్యుండొచ్చండి. అంటే మీ వర్క్ ప్లేస్‌లో వీళ్ళు ఉండొచ్చు. సో, వీళ్ళకది భయమనమాట. ఒకవేళ మీరిద్దరూ ఇట్లా రొమాంటిక్‌గా రిలేషన్‌లోకొస్తే అది ఆఫీస్‌లో తప్పు గదా! ఏదైనా మళ్ళా ప్రాబ్లమొస్తుందేమో, జాబ్‌కి ప్రాబ్లమొస్తుందేమో, లేదంటే ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ కొలీగ్స్ అయ్యి ఒక బాస్ దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే ఎంపరర్ ఎనర్జీ వస్తుంది. సో, చాలా స్ట్రిక్ట్‌గా ఉండొచ్చు. అందువలన వాళ్ళలా వెయిట్ చేస్తున్నారనమాట. రైట్ టైం రాని నేనొస్తాను. బట్ అల్టిమేట్‌గా వీళ్ళైతే స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు. మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు. సో, వీళ్ళు రిస్క్ తీసుకుంటారండి ఈ కనెక్షన్‌లో. అంటే వాళ్ళు చాలా ఆలోచించి ఏం చేస్తారంటే రిస్క్ తీసుకుంటారు. ఏదైతే అయింది. ఇంక నేను అయితే ఈ పర్సన్ వదిలి ఉండలేను. ఇంతకన్నా రైట్ పర్సన్ నాకు దొరకరు.
ఈ పర్సనే నా అల్టిమేట్ గోల్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి అప్పుడు మీ దగ్గరికి వస్తారనమాట. ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉందండి. చాలా మంచి మంచి కార్డ్స్ వచ్చాయి. 2 ఆఫ్ కప్స్ అనేది, తర్వాత 4 ఆఫ్ వాండ్స్ అనేది, ఇవన్నీ ఏంటంటే చాలా మంచి కార్డ్స్ అనమాట. సో ప్లస్ రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక డెత్ జరిగి ఉండొచ్చు, చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డెత్ అయి ఉండొచ్చు, లేదంటే మీ ఇంట్లో అవ్వచ్చు. దానివల్ల ఈ కనెక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుందన్నమాట. అయ్యో ఇటువంటి బాధ సమయంలో నా పర్సన్ నా దగ్గర ఉంటే ఎంత బాగుండును, లేదంటే నేను ఆ పర్సన్ దగ్గర ఉంటే ఎంత బాగుండును అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వి ట్రాన్స్ఫార్మ్ అయ్యి చేంజ్ అయ్యి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. రీయూనియన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో మనకి ఈ కనెక్షన్ గురించి బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. బాబా మాకు ఆన్సర్ చెప్పండి. ఈ కనెక్షన్ గురించి మాకు చెప్పండి. ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, దీని అవుట్కమ్ ఏంటి, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, ఈ కనెక్షన్ మంచిదా కాదా, మాకు కొంచెం మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఆన్సర్ చెప్పండి. బాధలు. అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణతి చెందుతాయి. అంటే మీకు వచ్చిన ఈ ఎడబాటు కానీ ఈ బాధలు కానీ అవన్నీ ముందుగానే నిర్ణయించబడ్డాయి అన్నమాట. ఆ బాధలు పడితేనే మీరు బాగా మెచ్యూర్ అవుతారు, పరిపక్వత చెందుతారంటది కదా, పరిణతి చెందుతారని. సో దానివల్ల ఇది మీరు అత్యుత్తమమైన ఆత్మ అని మీరు అర్థం చేసుకోవాలి. మీరే కాదు, మీ పర్సన్ కూడా మీరు ఒక అత్యుత్తమమైన ఆత్మలు. వాళ్ళ జీవితంలో వచ్చిన బాధలు కానీ మీ జీవితంలో వచ్చిన బాధలు కానీ ఇవి మిమ్మల్ని ఇద్దరిని మార్చడానికే వచ్చాయన్నమాట. ఇది ఏమి లైక్ వేరే విధంగా మిమ్మల్ని కక్ష సాధించేలాగా అలాగేం లేదు. ఇవన్నీ మిమ్మల్ని మీ మంచిగా వచ్చే బాధ. ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ యొక్క మెసేజెస్ చూద్దాం అనమాట. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరిద్దరు నో కాంటాక్ట్, మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మనసులో ఉండే మాటలు మీకు చెప్పట్లేదు. అందుకని వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. డిడ్ యూ పుట్ ఏ స్పెల్ ఆన్ మీ, అంటే మీరు ఏమైనా మ్యాజిక్ చేశారా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే అంత డీప్గా మీతో కనెక్ట్ అయిపోయారు, వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్? సో నిజంగా నీకు ఓకేనా మన ఇద్దరం కలవటానికి కానీ, మీరు ఏదైనా అనుకుంటే కానీ ఆర్ యూ ష్యూర్ అని అడుగుతున్నారు. దెర్ ఈజ్ సో మచ్ ఐ విష్ ఐ కుడ్ సే టు యూ. నిజంగా చెప్తున్నాను కదా, మీ పర్సన్ మీతో చాలా చెప్పాలనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు. ఐ వాంట్ యూ ఆల్ టు మై సెల్ఫ్. చాలా పొజెసివ్గా ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా, మీరు వేరే వాళ్ళకి ఎక్కడ ఎస్ చెప్పేస్తారో అని వాళ్ళు చాలా భయపడుతున్నారు, పొజెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే. డెఫినెట్లీ ఈ 4 ఆఫ్ వాండ్స్ కూడా అదే చెప్తుంది. వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ మీ. ఖచ్చితంగా ఈ పర్సన్కి మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. సో దాని గురించి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు చెప్తే విందాము, తెలుసుకుందాము, మీతో మాట్లాడదాము, చాలా చాలా వాళ్ళకైతే కోరికలు ఉన్నాయి. సో అల్టిమేట్గా వాళ్ళకైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందామనే ఉంది. సో కాస్ట్ కల్చర్ ఏ డిఫరెన్సెస్ ఉంటే కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఖచ్చితంగా మీరు వేరే ఊరికి కానీ వేరే ప్లేస్కి కానీ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న చోటుకైతే వెళ్ళరు, ట్రావెల్ చేస్తారు బాగా. మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేయటం, లేదంటే ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ అవ్వటము, ఒక బిజినెస్ చేయటము. సో మొత్తానికి మీరిద్దరికి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఒకవేళ రిజనేట్ అయ్యింటే కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ ఎనర్జీ లేకపోతేనే కూడా యూనివర్స్ మీకు ఖచ్చితంగా అది ఇస్తుంది. ఓకేనా? మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.